ప్రభునామానికి స్తోత్రం కలుగును గాక. పునరుద్ధరణైన క్రీస్తు ప్రభు మనందరికీ, మనలో, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఆయన మరణాన్ని జయించిన వాడిగా మన మధ్యన ఉన్నాడు. మన కోసం ప్రాణం పెట్టిన క్రీస్తు ప్రభు ఇప్పుడు మరణాన్ని జయించి తిరిగి లేచిన క్రీస్తు ప్రభుగా మన మధ్య ఉన్నాడు, మన కోసం ఉన్నాడు. రండి దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం నుంచి మనం చదువుదాం. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా, ఏ రోజు? ప్రభు దినం, ప్రత్యేకించబడిన రోజు ఇది. అనగా ప్రభు లేచిన ఆదివారం రోజు ఆత్మవశుడనై ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరం. ఎవరిప్పుడు? ఆయన శ్రమ పొందినప్పుడు చెప్పిన మాటల స్వరం కాదు ఇది. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగను, వీరిని క్షమించుమని దీన స్వరంతో పలికాడు. పునరుద్ధరణైన క్రీస్తు ప్రభు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు? భూరధ్వని వంటి గొప్ప స్వరము. అంతేకాదు, 12వ వచనం, అది వినగా నాతో మాట్లాడుతున్న స్వరమేమిటని చూడ తిరుగగా 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకని చూచితిని. ఎక్కడున్నాడు యేసు ప్రభు? తండ్రి కుడిపార్శ్వమున ఆయన కూర్చుండి మన కోసం నిరంతరము విజ్ఞాపన చేస్తున్న క్రీస్తు ప్రభు మరలా ఎక్కడున్నాడు ఈ భూమి మీద? పునరుద్ధరణైన క్రీస్తు ప్రభుగా, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా, మరణాన్ని జయించిన వాడిగా ఆత్మరూపి అయి ఉండి సంఘముల మధ్యన ఆయన ఉన్నారు. ఏమిటి ఇక్కడ? 7 సువర్ణ దీప స్తంభములు. ఏంటి? 7 సువర్ణ దీప స్తంభాలు, 7 సంఘాలు, 7 నక్షత్రాలేమో 7 సంఘములకు దూతలు. కనుక దీపస్తంభముల మధ్య, దీపస్తంభాలనగా ఇక్కడ 7 సంఘాలు ఉన్నాయి. వాటి మధ్యన ప్రభు ఉన్నాడు. సంఘాల మధ్య ప్రభు కాదు, మన హృదయాల్లో ఆయన ఉంటాడు. ఎలా ఉంటాడు? ఇదిగో భూరధ్వని వంటి స్వరము కలిగిన వాడిగా, మరణాన్ని జయించి తిరిగి లేచిన సర్వాధికారి అయిన దేవుడిగా, ఆయన మరణాన్ని జయించి మనకి ఈవులు అనుగ్రహించిన దేవుని బిడ్డగా, వధింపబడిన గొర్రె పిల్లగా ఆయన మన మధ్య ఉన్నాడు. దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలినవాడు. ఇది కూడా దానియేలు ప్రవక్త ప్రవచించిన గొప్ప ప్రవచనం. చూడండి, దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం. ఇంకా సింహాసములు వేట చూచితిని, మహావృద్ధుడు ఒకడు కూర్చుండెను, ఆయన వస్త్రము హిమము వలె ధవలముగాయను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను, ఆయన సింహాసనమును అగ్ని వలె మండుచుండెను, దాని చక్రములు అగ్ని వలె ఉండెను, అగ్ని వంటి ప్రవాహం ఆయన నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచి తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరువబడెను. ప్రభు ఆయన పునరుద్ధరణైన దేవుడు, ఆయన మన మధ్య ఉన్నాడు. పరలోకంలో, ఈ లోకంలో, పాతాళ లోకము యొక్క తాళపు చెవులు కలిగిన దేవుడిగా ఉన్నాడు.
మరణాన్ని జయించి తిరిగి లేచిన ప్రభువు ఆయన నీకు కృపాయుగములో రక్షణ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ కృపాయుగము ముగించబడిన తరువాత ఆయన తీర్పు తీర్చటానికి వచ్చిన దేవుడిగా ఉన్నాడు. ఈ అంత్య దినాల్లో ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చిన క్రీస్తు ప్రభు ఆయన మరలా రాజుల రాజుగా ప్రభువులకు ప్రభువుగా రాబోతూ ఉన్నాడు. ఆయన సంఘముల మధ్య సంచరించే దేవుడు, అంతేకాదు సర్వాధికారి అయిన దేవుడు. భూమి మీద ఆయనకి సర్వాధికారము ఉన్నది. ఇది ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం చూడండి, 1వ వచనం. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు ఎవరు? యేసు ప్రభు 7 దీపస్తంభముల మధ్య ఉన్నాడు. ఆయనే ప్రథమ స్థానం. ఆయనకి మొట్టమొదటి సర్వాధికారం. మన హృదయములో, మన ఇంటిలో, మన కుటుంబంలో, మన సంఘాలలో ఆయనే మధ్య ఉండి సర్వాధికారము కలిగిన దేవుడు. నేటి కాలం సంఘాల్లో పెద్ద పెద్ద కుర్చీలు వేస్తున్నారు. అక్కడ ఎవరు కూర్చోకూడదని అంటారు. ఇవి వాక్యానుసారం కానీ కాదు. మనందరి మధ్య సర్వాధికారి అయిన దేవుడు ఉన్నాడు అన్న భయము, భక్తి సంఘాల్లో ఉంటారు. ఆయన సంఘాల మధ్య క్రీస్తు ప్రభు వధింపబడిన గొర్రె పిల్లగా సంచరిస్తున్నాడు అన్న ఆ గౌరవము, మర్యాద ఆయనకి మనం ఖచ్చితంగా ఇవ్వాలి. ఘనత, మహిమ, ప్రభావం ఆయనకి చెల్లించాలి. అలాంటి ఆరాధన మన సంఘాల్లో ఉండాలి. నేటి కాలంలో ఇది తక్కువైపోయింది. సంఘముల మధ్య సంచరించే క్రీస్తు ప్రభుకి ఆయన మరణాన్ని జయించిన దానిని బట్టి శక్తి, మహిమ, ఘనత, ప్రభావం, కృతజ్ఞత మనం ఆయనకి పూర్ణ హృదయంతో మనం చెల్లించవలసిన వారంగా ఉన్నాం. కనుక పునరుద్ధరుడైన క్రీస్తు ప్రభు సంఘాల మధ్య ఉన్నాడు. ఆయన యొక్క సర్వాధికారముతో ఈ ప్రపంచాన్ని, ఈ భూలోకాన్ని ఆయన పరిపాలన చేస్తున్నాడన్న భయం ఉండాలి. అంతేకాదు, గొర్రె పిల్లగా మరణించిన క్రీస్తు ప్రభు పరలోకంలో ఎలా ఉన్నాడు? ఆయన పరలోకంలో ఆ సింహాసనముల మధ్య ఉన్నాడు. ఆయన చూడండి ఏమన్నాడు? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఆసీనుడైన వారు దృష్టికి సూర్యకాంత పద్మరాగములు పోలినవాడు, మరకతములే ప్రకాశించు ఇంద్రధనుసు సింహాసనము ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. అంటే ఎక్కడున్నాడు యేసు ప్రభు? సింహాసనం, దాని చుట్టూ 24 సింహాసనాల మధ్య ఉన్నాడు. మరణాన్ని జయించిన క్రీస్తు ప్రభు పరలోకములో ఆయనకు సర్వాధికారం, భూమి మీద సర్వాధికారం. ఈ ప్రభుత్వాల మీద, రాజ్యాల మీద, అధికారుల మీద, రాజుల మీద, ఈ సృష్టి మీద ఆయనకి సర్వాధికారం ఉన్నది. మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు యేసు ప్రభు అక్కడే. మన కోసం మరణించిన వాడు యేసు ప్రభు అక్కడే. తిరిగి లేచిన వాడు కూడా యేసు ప్రభు అక్కడే. ఇప్పుడు సర్వాధికారం కలిగిన క్రీస్తు ప్రభు ఆయన ఒక్కడే. అలాంటి ప్రభుకి నువ్వేం చేయాలి? ముందు
విధేయులవ్వాలి. ఆయన ఇచ్చిన రక్షణ నీ కోసం సిద్ధంగా ఉన్నది, పొందుకోవాలి. ఆయన సన్నిధిలో గడగడ వణుకుచూ ఆయనను స్తుతించాలి, ఘనపరచాలి, ఆరాధించాలి. గమనించారా? నేటి కాలంలో సంఘాల్లో కూడా ఇది తక్కువైపోతుంది. ఆ విధంగా ఎప్పుడూ ఉండకూడదు. మన చిత్తాలు, మన సొంత ఆలోచనలు, మన సొంత అభిప్రాయాలు సంఘాల్లో ఉండకూడదు. దేవుని యొక్క చిత్తం సంఘాల మధ్య నెరవేరాలి. ప్రభు ఉన్నాడు, చూస్తున్నాడు. కనుక ప్రియమైన వారలారా, మరణించి తిరిగి లేచిన క్రీస్తు ప్రభు సంఘాల మధ్య ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు. మన మధ్య ఉండి ఏం చేస్తున్నాడు ఆయన? చూడండి, మనందరికీ తెలిసిన ఒక సందర్భం. లూకా సువార్త 24వ అధ్యాయం 15. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు ఎమ్మాయి గ్రామానికి వెళుచున్న క్లయోప, అతని భార్య అవ్వచ్చు, వారిద్దరితో మాట్లాడుతున్నాడు, వారి మధ్యన ఉన్నాడు. మనతో ఉండి మనలతో మాట్లాడే క్రీస్తు ప్రభు. మరి ఆయన మాట వింటున్నావా? ఆయన మాటకు విధేయులయ్యారా? ఇంకా రక్షణ లేని వారు ఎప్పటికైనా రక్షించబడండి. దేవుని వాక్యం వింటూ వింటూ పాపం విడివలేని స్థితిలో ఉన్న ఈ భక్తిహీనులు ఇప్పటికీ మీ క్రియల వల్ల ఇంకా ప్రభుని ఎరుగమన్నట్లు ఉంటే మీ మధ్యకి క్రీస్తు ప్రభు వస్తున్నాడు, మీతో మాట్లాడుతున్నాడు. మీ హృదయాల్ని మండించటానికి ప్రభు వచ్చాడు. ఇదిగో క్లయోప అతనితో ఉన్న అతని భార్యతో మాట్లాడేటప్పుడు వారి హృదయం మండేటట్లుగా దేవుడు చేశాడు. ఈ కడవరి దినాల్లో ప్రభు మన మధ్య ఉన్నాడు, సంఘాల మధ్య, మన హృదయాల్లో, మన కుటుంబాల మధ్య ఉన్నాడు, మన హృదయాల్లో ఉన్నాడు. ఆయన మనతో మాట్లాడుతున్న దేవుడు. మరణాన్ని జయించి సజీవుడైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనతో నడుస్తున్నాడు, మనతో ఆయన తన యొక్క రక్షణ మార్గాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మనలో ఉన్న భక్తిహీనతను తొలగిస్తున్నాడు. మనలో మనకి తెలియని విషయాల్ని ఆయన తెలియపరుస్తూ దేవుని యొక్క సత్య మార్గంలోనికి, దేవుని యొక్క రక్షణ మార్గంలోనికి మనల్ని నడిపిస్తున్నాడు. ఇక్కడ జరిగింది అదే. లూకా సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభు వారి మధ్య నడిచాడు, వారి మధ్యతో ఉండి వారితో సంభాషించాడు, వారి హృదయాలను తెరిచాడు. మరి నీ హృదయం ఎలా ఉంది? నీ మనోనేత్రాలు ఎలా ఉన్నాయి? నీ జీవితంలో ఎలాంటి అనుభవం ఉన్నది? ఈ పునరుద్ధానపు సమయంలోనైనా మన హృదయాలు తెరవబడాలి. మన భక్తిహీనత నుంచి విడుదల పొందాలి. నామకార్థ క్రైస్తవ జీవితం చాలా మందిలో ఉంది. శ్రమ దినాలు జరుపుతారు, మాంసాలు ఏమి తినకుండా నోరు కట్టుకుని 40 రోజులు పళ్ళు బిగించుకుని ఉంటారు. ఆ తరువాత ఏం పొందుకున్నావంటే దీనికి ఏమీ జవాబు లేదు. ఇలాంటివి నువ్వు అంతకాలం చేసినా ఏం ప్రయోజనం లేదు. నేను ఈ పని చేయటం ద్వారా నా జీవితం మారింది అని నీవు సాక్ష్యం చెప్పినట్లయితే అది దేవుడు కోరే శ్రమ దినాలు, అది దేవుడు కోరే మార్పు. కనుక మన మధ్య పునరుద్ధరణైన క్రీస్తు ప్రభు, మృతులలో నుండి లేచిన క్రీస్తు ప్రభు
సంఘాల మధ్య సంచరించి సంఘాలను సరిచేస్తున్నాడు. మన మధ్య సంచరించి మనలను సరిచేస్తూ ఉన్నాడు. గమనించరా? కనుక నీవు ఈ సమయంలో ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు? సంఘాల మధ్య సంచరించిన దేవుడు సంఘాల్లో ఉన్న లోపాలను ఎత్తి చూపించాడు. ఎఫెసీ సంఘం నువ్వు మొదటి ప్రేమను వదిలిన సంఘం అన్నాడు. తర్వాత సంఘం ఏది? స్ఫురణ సంఘం, శ్రమలను జయించిన సంఘం అని మెచ్చుకున్నాడు. పెర్గమ సంఘం, బిలాము బోధలున్నాయి నీలో, తీసివేసుకోమని చెప్పాడు. తుయతైర సంఘం, యెజబెలు భూము వంద నీలో తీసివేసుకోమని చెప్పాడు. మరి సార్ది సంఘం, 5వ సంఘం, నేను చెప్పాడు నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే అని అన్నాడు. 6వ సంఘం ఫిలదెల్ఫియా సంఘం, ఆ సంఘాన్ని దేవుడు మెచ్చుకున్నాడు. నీవు నా వాక్యాన్ని గైకొన్నావు, నీకున్న శక్తి కొంచెమే కానీ నా వాక్యాన్ని గైకొన్న సంఘం అని మెచ్చుకున్నాడు. ఇక చివరి సంఘం లవోదికే సంఘం, ప్రభు ఎంతగానో గద్దించాడు. ప్రభువుని బయట పెట్టిన సంఘం ఇది. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుని తట్టుచున్నాను అని చెప్పి గద్దించిన సంఘం. కనుక ప్రియమైన వారలారా, ఈ కడవరి దినాల్లో మనం ఉన్నాం. సంఘాల మధ్య సంచరిస్తున్న దేవుడు సంఘాలను సరిచేస్తున్నాడు. నువ్వు ప్రభు మాటకు విధేయులయ్యి మారు మనసు పొందు అని ప్రభు చెప్పిన ఆ యొక్క హెచ్చరికను నువ్వు పాటించి మారు మనసు పొందేవనుకో, నువ్వు పరలోక రాజ్యానికి వెళతావు. లేదా నీ మధ్య ఉన్న దీపస్తంభాన్ని తీసివేస్తానన్నాడు ప్రభు. కనుక సంఘాలు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. వధింపబడిన గొర్రె పిల్లని ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. ఇక్కడ సంఘాల్లో మనుషులు కనపరుచుకుంటారు. సంఘాల్లో ఒక్కొక్కసారి దేవునికి ఇవ్వవలసిన స్థానం ఇవ్వరు. వీళ్ళే నాది 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 అంటారు. కొందరు నాది సంఘం అంటారు. తప్పు. క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం, జీవము గల దేవుని సంఘం. మార్క్స్ వార్త ప్రభు నా మందిరం అన్నాడు. మందిరం మనది కాదు, సంఘం మనది కానే కాదు. మనం రక్తం కార్చిన వాళ్ళం కాదు. ప్రభు మన కోసం సిలువ వేయబడి రక్తం కార్చు. మరి మనల్ని ఒక బాధ్యులనుగా పరిచారకులుగా మనల్ని చేశాడంతే. సంఘానికి మనందరం పరిచారకులం అంతే. పౌలను నేను ఆ సంఘానికి పరిచారకుడనైతే, సువార్తకి పరిచారకుడనైతిని. పరిచర్య ధర్మము జరిగించాలి మనం భయముతో, భక్తి. కనుక సంఘ పెద్దలైన, దైవజనులైన, సువార్తికులైన, బోధకులైన ఎవరైనా సరే సంఘాల మధ్య ప్రభువు ఉన్నాడు. మనం ఆ స్థానం విషయంలో మనం ఎంతో భయము, భక్తితో ఉండాలి. కొందరు నేనే అంత అన్నట్లుగా అధికారాన్ని చలాయిస్తారు. కాదు, దేవుని యొక్క చిత్తం సంఘంలో నెరవేరాలి. రెండవదిగా మన మధ్య, ఇదిగో క్లయోపా అతని భార్య మధ్య ప్రభు వచ్చాడు. ఇంకా వాళ్ళ ఇంటిలోనికి ప్రభు వచ్చాడు. చూడండి 30వ వచనం. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఎక్కడున్నాడు? వారితో కూడా చూడబెడతారు యేసు ప్రభుని, వారి మధ్య పెట్టుంటారు. ప్రభు మన ఇంటిలో ఆయన మధ్య ఉండాలి. ఆయనే సర్వాధికారి, ఆయనే మన ఇంటికి అధిపతి. ఆయన చిత్తం, ఆయన వాక్యం మన ఇంటిలో నెరవేరాలి. పునరుద్ధరుడైన క్రీస్తు ప్రభు ఇలా మన ఇంటిలో మన మధ్య ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నారు. పరిశుద్ధాత్ముడు మన ఇంటిలో ఉండి నెమ్మది, సమాధానం, సంతోషం అదే ఒక చిన్న పరలోకంగా ఉండాలి.
అంతేగాని ఇంట్లో సైతాను చిత్తం నెరవేరకూడదు. అర్థమైందా? ప్రభుకి ఇవ్వవలసిన స్థానం మనం ఇవ్వలేదనుకో, మన ఇంట్లో సైతాను చిత్తాన్ని నెరవేరు. అందరిలో కొందరు మారు మనసు పొందలేదనుకో, వారిలో సైతానుడు వారిని నడిపిస్తున్నాడని అర్థం. దేవుని కార్యాలు మన ఇంటిలో లేవు. ఏమిటి? ప్రార్థన, కుటుంబ ప్రార్థన, వాక్య ధ్యానం, ప్రభు యొక్క పరిచర్య మన ఇంటిలో లేదు అనుకో, ప్రభు మన మధ్యలో ఉన్నట్టు కాదు. ఇదిగో క్లయోపా తన భార్య ఇంటిలోని తీసుకుని వచ్చారు, ప్రభుకి వాళ్ళు పరిచర్య చేశారు. మరి మనం ఏం చేయాలా? మనం కూడా అలాగే ఉండాలి. మన మధ్య, మన యొక్క ఇంటిలో ఆయన మధ్య ఉండాలి. సెంటర్ ఆఫ్ ద హౌస్, సెంటర్ ఆఫ్ ద చర్చ్. క్రైస్ట్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద చర్చ్. క్రైస్ట్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ అవర్ హౌస్. అర్థమైందా? మన జీవితాల్లో ఆ విధంగా ఉండాలి. మన హృదయాల్లో ప్రభు ఉండాలి. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం చూడండి ఏమన్నాడు? 26వ వచనం. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలచి. మళ్ళీ యేసు ప్రభు ఎక్కడికి వచ్చాడు? మధ్యను నిలచి. ప్రభు ఎక్కడున్నాడు? శిష్యుల మధ్యను నిలచి ఏమన్నాడు? మీకు సమాధానము కలుగునుగాక, కలవరం పోవునుగాక, భయము ఆందోళన పోయి సమాధానం కలుగునుగాక. వారప్పటికీ ఇంకా రకరకాలుగా ఆలోచిస్తూ ఉన్నారు. పునరుద్ధానాన్ని వాళ్ళు నమ్మటం లేదు, కొందరు సంశయిస్తూ ఉన్నారు. ఇలాంటివన్నిటినీ తీసివేస్తూ ప్రభు వారికి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటి? సమాధానము కలుగునుగాక. ఇక వెంటనే ఎవరితోనూ మాట్లాడాల ప్రభు. ఎవరితో మాట్లాడుతున్నాడు? చూడండి 27వ వచనం. అటు తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివైయుండుమనెను. తోమా ఏం చేశాడు? ప్రభుని నమ్మల, పునరుద్ధానాన్ని నమ్మల, ఆయన శక్తిని నమ్మల. 3.5 సంవత్సరాలు ప్రభుతో తిన్నాడు, తాగాడు, అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు కళ్ళారా చూశాడు. కానీ చివరికి ఏమైపోయాడు? మరలా అవిశ్వాసి అయిపోయాడు. ఇలాంటి స్థితిలో చాలా మంది ఉంటారు. ఆదివారం విశ్వాసులు, సోమవారం నుంచి పిశాసులు. టీవీ మానరు, వాట్సాప్లు, ఫేస్బుక్లు మానరు, ఇన్స్టాగ్రాములు, అష్టోగ్రాములు ఈ మానరు. బైబిల్ అన్నా మానుకుంటారు, తిండి అన్నా మానుకుంటారు. రాత్రి పగలు నిద్ర లేకుండా కళ్ళప్పగించుకుని చూసి సస్తున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మార్చుకొని ఇలాంటి వాళ్ళు ఉంటే. ఇదిగో తోమా అవిశ్వాసిగా ఉన్నాడు అన్నమాట. వెంటనే ప్రభు వచ్చాడు, తోమాతో మాట్లాడాడు. ఇంకెవరితో మాట్లాడలేదు. ఏమన్నాడు? తోమాతో, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుమని ప్రభు చేతులు చాపాడు. ఏమున్నాయి చేతుల్లో? మేకుల గుర్తులు ఉన్నాయి, గాయాల గుర్తులు ఉన్నాయి. మహిమ దేహములో క్రీస్తు ప్రభును మనం ఇలాగే గుర్తుపడతాం. దేవదూతల మధ్య తండ్రి అయిన దేవుని సమీపింపరాని తేజస్సులో తండ్రి ఉంటాడు. కుమారుడైన క్రీస్తు ప్రభు మనతో ఉంటాడు. ఆయన ముఖ దర్శనం చేస్తాం. కెరూబులు, సెరాపులు, మరి సర్వ సైన్యాధిపతులైన మికాయేలు,
గబ్రియేలు దేవదూతలు ఉంటారు. వారి మధ్య ప్రభువును మనం ఎలా గుర్తుపడతాం? ఆయన చేతులలో మేకుల గుర్తులు, గాయాల గుర్తులు, ప్రక్కలో బల్యపు పోటు గుర్తు ఉంటది. వధింపబడిన గొర్రె పిల్ల మన కోసం. చూడుము అంటంలోనే ఏమైందిక? తోమా గారు మారిపోయాడు. 28వ వచనం. తోమా, నా ప్రభువా నా దేవా అనేను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని వాళ్ళ ఎదుట అనేక సూచక క్రియలు చేశాడు. కనుక ప్రియమైన వారులారా, తోమాకి ఇప్పుడు ఆయన హృదయంలో ఎవరున్నారు? మరణాన్ని జయించి తిరిగి లేచిన క్రీస్తు ప్రభు ఆయన హృదయంలో ప్రతిష్ఠించుకున్నారు. ఆ యొక్క తీర్మానం, ఆ ప్రతిష్టత మన దేశానికి నడిపించింది. మొట్టమొదటిగా 1952లోనే, క్షమించండి 52లోనే తోమా గారు భారతదేశానికి వచ్చాడు. మన భారతదేశాన్ని ప్రభు అంతగా ప్రేమించాడు. తోమాని మన దేశానికి పంపించి క్రీస్తు శకం 52 నుంచి ఈ ప్రపంచంలో, భారతదేశంలో యేసు ప్రభు సువార్త ఉన్నది, ఇప్పటికీ ఉన్నది. కనుక సంఘాల మధ్య ప్రభు ఉన్నాడు, మన కుటుంబాల మధ్య ప్రభు ఉన్నాడు, మనలో, మన హృదయంలో ఆయన క్రీస్తుగా, ప్రభువుగా, రక్షకుడిగా, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడిగా మనం ప్రతిష్ఠించుకోవాలి. కనుక ఈ పునరుద్ధానపు పండుగలో యేసు ప్రభుని మన హృదయాల్లో ప్రతిష్ఠించుకుందాం. మరణాన్ని జయించిన క్రీస్తు ప్రభుని మన కుటుంబాలలో, ఆయనే మన కుటుంబాలను నడిపించేవాడిగా ప్రతిష్ఠించుకుందాం. వధింపబడిన గొర్రె పిల్లగా సంఘాల మధ్య ప్రభు ఆయన చిత్తం, ఆయన వాక్యం, ఆయన యొక్క శిలువ మరణ పునరుద్ధానమే సాక్షిగా ఉండునట్లుగా మన సంఘాలను మనం తీర్చిదిద్దుకుందాం. జీవము గల దేవుని సంఘాలుగా క్రీస్తు ప్రభువే మన సంఘాలను నడిపించేటట్లుగా మనం చేసుకుందాం. అలాంటి ధన్యత ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, కృపగల రక్షక, నాయన మరణాన్ని జయించిన క్రీస్తు ప్రభుగా, నాయన పునరుద్ధారుడైన దేవుడిగా మా మధ్య మీరు ఉండి మమ్మలను నడిపించండి. మాలో ఉన్న నాయన అవిధేయతలను తీసివేయండి. నీకు మెచ్చని జీవితాన్ని తీసివేసి నీ సన్నిధిలో మమ్ములను మా ప్రభువా నీ బిడ్డలుగా, పరిశుద్ధులుగా నిలవబెట్టి మీ పునరుద్ధానపు సాక్షులుగా ఉంచమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. పునరుద్ధానపు ఆశీర్వాదాలు ప్రభు మీకు అనుగ్రహించునుగాక.